ఇది ఫస్ట్ తమిళ్‌లో రిలీజ్ జేశారు. పేరు 'డీఎన్ఏ'. అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులో 'మై బేబీ' అనే టైటిల్‌తో డబ్ చేశారు. మూవీ చూసాక నాకైతే 'డీఎన్ఏ' కన్నా 'మై బేబీ' అనే టైటిలే సెట్ అయిందనిపించింది. నేను ట్రైలర్ చూడకుండానే మూవీ చూసా. మూవీ చూసాక నాకైతే కొన్ని ఎమోషన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. ఆ సీన్స్ పక్కన పెడితే మిగతా మూవీ అంతా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో బేసిక్‌గా హాస్పిటల్స్‌లో జరిగే మోసాలు, వాటి వెనక మాఫియా, అలాగే మగ పిల్లాడు పుడితే ఏం చేస్తారు? ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను డిస్కస్ చేస్తారు. మేకర్స్ మంచి కాన్సెప్టే తీసుకున్నారు. బట్ ఆ సెకండ్ హాఫ్‌లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ఆ ఫైట్‌లని, ఐటెమ్ సాంగ్‌లని ఇవి చాలా ఇరిటేట్‌గా ఉంటాయి. నాకైతే అవి నచ్చలేదు. అలాగే ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతను ఎంక్వైరీ చేస్తా ఉంటాడు. లైక్ ఇన్వెస్టిగేషన్ అలా చేస్తా ఉంటాడు. ఆ పోర్షన్ గూడా పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ యాక్ట్రెస్ పెర్ఫార్మన్సెస్. హీరో అథర్వ అండ్ హీరోయిన్ నిమిషా వీళ్ళిద్దరైతే జీవించేశారు. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్‌లో అయితే పెర్ఫార్మన్స్ పీక్స్ లెవెల్. ఈ మూవీలో విలన్ కూడా చాలా బాగా చేశారు. విలన్ జర్నీ చాలా బావుంటుంది. కానీ ఇందులో విలన్ ఎవరో ముందుగానే ఈజీగా గెస్ చేయొచ్చు. అందుకే ఏమో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత కిక్కివ్వదు. అలాగే ఇందులో ఒక అవ్వ ఎంట్రీ ఇస్తుంది. అక్కడ నుండే మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా మారుతుంది. ఇంకా స్టోరీ విషయానికొస్తే సూపర్ కాన్సెప్ట్ అండి. బట్ ఆ స్క్రీన్ ప్లే జస్ట్ యావరేజ్ అనిపించింది. మ్యూజిక్ గూడా అంత ఎక్కలేదు నాకు. హీరో అయితే ఫస్ట్ హాఫ్‌లో 'అర్జున్ రెడ్డి' లెవెల్‌లో బాధపడతా ఉంటాడు. షేవ్ చేసిన తర్వాత ఆ బాధ గురించి ఇంకుండదు. ఫస్ట్ హాఫ్‌లో అంత ఎమోషనల్‌గా చూపించి, తర్వాత దాన్ని టచ్ గూడా చేయరు. మేబీ హీరోయిన్‌కి ఆ మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల, హీరోకి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరికీ సెట్ అయిపోతుంది అనుకోని అట్లా రాసుంటారేమో మరి. ఇకపోతే ఫైట్ సీన్స్ అండి. బేసిక్‌గా ఇలాంటి రియల్ క్రైమ్ డ్రామాలో అలాంటి కమర్షియల్ ఫైట్స్ వర్కౌట్ కావు. ఫైట్‌లు ఉండొచ్చు తప్పులేదు. బట్ హీరో కొట్టంగానే ఎగిరి పడిపోవటం, కుర్చీలు విరగటం ఇలాంటివి అన్‌రియల్‌గా ఉంటాయి. మూవీ చూసే ఇంట్రెస్ట్‌ని డిస్టర్బ్ చేస్తాయి. దానికి తోడు ఒక ఐటెమ్ సాంగ్ గూడా వస్తది. దాన్ని చూస్తే ఇరిటేషన్ వచ్చింది. ఇవన్నీ వేరే సినిమాల్లో బాగుంటాయి. బట్ ఇలాంటి ఒక సీరియస్ క్రైమ్ డ్రామాలో సెట్ గావు. ఫైనల్‌గా అయితే ఎమోషన్స్ వైస్ చాలా బాగుంది మూవీ. మిగతా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇది జియో హాట్‌స్టార్‌లో ఉంది తెలుగులో. మీరు ఒకవేళ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.